మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నాగేష్. ఈరోజు బీజేపీ సీనియర్ నాయకులు రాహుల్ చంద్ర గారు ఉన్నారు మనతో. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, బాగున్నారు సార్? అంత భగవంతుని దయ. జై శ్రీరామ్. సార్, అసలు నాంపల్లిలో ఏం జరుగుతుంది? అసలు నాంపల్లిలో మాటిమాటికి ఎంఐఎం గెలవడానికి గల కారణాలు ఏంటి? ఎంఐఎం గెలవడానికి కారణాలు ఏంటిదంటే బోకస్ ఓట్లే ప్రధానంగా అక్కడ కీలక పాత్ర పోషిస్తూ ఉంది. బోకస్ ఓట్లు ఏనాడైతే ఖతమైపోతాయో ఆనాడు ఎంఐఎం కేల్ ఖతం, దుకాన్ బంద్. భారతీయ జనతా పార్టీ రాబో రోజుల్లో అక్కడ తప్పకుండా నాంపల్లి నియోజకవర్గం మీద కాషాయ జెండా ఎగరేస్తుందని చెప్పి నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. మీరు ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక అవకాశం వచ్చి మీకు టికెట్ వచ్చింది, అయినా కానీ మీరు గెలవలేకపోయారు. ఇప్పుడు మీరేమో బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి బోగస్ ఓట్లు ఉన్నాయని మీకు ముందు తెలిసినప్పటికీ మీరు ఎందుకు గెలవలేకపోయారు? ఓటింగ్ పర్సంటేజ్ ఒకటి తగ్గిపోయింది. 45% ఆఫ్ ఓటింగ్ అయింది. లాస్ట్ టైం 49 అయింది. ఓటింగ్ పర్సంటేజ్ని పెంచుకుంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ అక్కడ గెలుస్తుంది. నాకు టికెట్ చివరి క్షణంలో రావడంతో నేను ఎక్కడ కూడా పూర్తిగా వర్కౌట్ చేయలేకపోయినాను. నాకు సమయం తక్కువ ఉండింది. ఆ రాబో రోజుల్లో ఏ రకంగా నాంపల్లి కైవసం చేసుకోవాలనేటటువంటి మంచి సమయం ఇప్పుడు మనకు దొరికింది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క నాంపల్లి నియోజకవర్గాన్ని గెలిపిస్తాను, కాషాయ జెండా ఎగరేస్తానని చెప్పి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది నాకు. ఇప్పుడు ఈసారి గెలిపిస్తారు, మీరు కాషాయ జెండా ఎగరేస్తే ఆ ముచ్చటంగా 4 సంవత్సరాల తర్వాత ఉంది. మరి అప్పటి వరకు అసలు ఈ గ్యాప్లో బీజేపీని ఓల్డ్ సిటీలో కొంచెం బలపరిచే ప్రయత్నాలు చేస్తున్నారా? తప్పకుండా నాంపల్లి నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గారి నిధుల ద్వారా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు బాగా ప్రజల్లోకి పోయి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వారికి ఉన్నటువంటి సమస్యలు, సామాజిక సమస్యల మీద మా యొక్క స్పందన. మరి నాంపల్లిలో ఎక్కువగా మత ఘర్షణలు ఉండేటటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ఆ మత ఘర్షణలను ఎదుర్కొని తప్పకుండా రజాకార్ తత్వం ఉన్నటువంటి మజ్లిస్ పార్టీని అంతమొందించేటటువంటి బాధ్యత మేము తీసుకొని తప్పకుండా అక్కడ కాషాయ జెండాను ఎగరేస్తామని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. ప్రజలు ఈసారి రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీకి పగ్గం కడతారని చెప్పి నేను భరోసా వ్యక్తం చేస్తున్నాను. అసలు నాంపల్లి నియోజకవర్గానికి రాహుల్ చంద్ర అసలు ఏం చేశారు అంటే ఏం చెప్తారు? నాంపల్లి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానివ్వండి, లేకపోతే వారికి సుఖ దుఃఖాలలో ఎలాంటి సమస్య వచ్చినా వారికి ముందుండి నేను ఈ రోజు నుండి అనేక సంవత్సరాల నుండి వారితో పాటు ఉన్నాను. ఇంకా రాబో రోజుల్లో కూడా ఉంటాను. ప్రభుత్వం ఏ రకంగా అయితే ప్రజలను మోసం చేస్తుందో 6 గ్యారంటీల పేరుతో మరి ఏదైతే వాగ్దానాలు చేసి వాగ్దానాలు చేయకుండా మోసం చేస్తుందో అవన్నిటిని కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రభుత్వం మెడలోంచి తప్పకుండా చేయించే ప్రయత్నం చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి అప్పుడు శోభయాత్ర అనేది ప్రారంభిస్తూ ఉంటారు కదా, అట్లాంటి శోభయాత్ర అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు అసలు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఎందుకంటే అక్కడ మొత్తం కూడా ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియా కదా. నాంపల్లి నియోజకవర్గంలో ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవ రథయాత్రను నేను గత 15 సంవత్సరాలతో తింపుతూ ఉన్నాను. రథయాత్ర వస్తుందని చెప్పేసి దాని మీద ఏ రకమైనటువంటి దాడి చేస్తే ఈ రథయాత్ర రాబో రోజుల్లో నాంపల్లిలో తిరగది అనేటటువంటి రజాకార్ మనోభావాలు ఉన్నటువంటి వ్యక్తులు దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ అధిక జనాభా ఆ యొక్క ర్యాలీలో రామభక్తులు ఉండడం వల్ల వారు స్పందించకుండా తోక ముడుచుకొని వెళ్ళిపోయి ఎలాంటి దాడులు చేసేటటువంటి ప్రయత్నాలు ఉండకుండా సాఫీగా మేము శ్రీరామనవమి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకొని పోతున్నాం. హిందువులు ఎక్కువ మంది ఉంటారని చెప్పేసి మీరు అంటున్నారు కదా, మరి హిందువులు ఎక్కువ మంది ఉన్నట్లయితే మరి ఇప్పుడు గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో మరి రాహుల్ చంద్ర గారు ఎమ్మెల్యేగా నిలబడాలి కదా. ఎమ్మెల్యే పోటీ చేశాను కదా నేను. అవును, ఎమ్మెల్యే గెలవాలి కదా, పోటీ చేస్తే అయిపోదు కదా. నేను చెప్తున్నాను కదా, ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోయింది. ఓటర్లు బయటకు వచ్చి 90% ఓట్లు వేయించుకునేటట్టుగా వారికి పూర్తిగా
నాంపల్లిలో బీజేపీని బలోపేతం చేసి వారు వచ్చేటట్టుగా వారికి ప్రోత్సాహం ఉండేటట్టుగా తప్పకుండా వచ్చే ఎలక్షన్స్లో వారు బయటికి వచ్చి ఓటు వేసేలాగా వారికి సమస్యలు పరిష్కారం చేసి వారు ఓటేసేటట్టుగా తప్పకుండా బయటికి తెచ్చే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అసలు ఇప్పుడు మరి కిషన్ రెడ్డి గారి సపోర్ట్తోనే మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. అసలు మీకు కిషన్ రెడ్డి గారికి ఉన్న దోస్త్ అనేది అసలు ఒక కార్యకర్తగా గత 34 సంవత్సరాల నుండి పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి తరుణంలో ఆయన రాహుల్ చంద్రకు ఈసారి టికెట్ ఇస్తే పార్టీ న్యాయం చేసినట్టు అవుతుంది. గత 2 సార్లు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. మరి నా మీద విశ్వాసంతో ఆయన టికెట్ ఇచ్చి గట్టి పోటీ ఇస్తాడని చెప్పేసి ఆయన నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి నేను పోటీ చేయడం వలన అక్కడ నాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. నాకు మజ్లిస్కు కాంగ్రెస్ పార్టీకే ఉన్నటువంటి కంటెస్ట్ కాబట్టి ఆ కంటెస్ట్లో కాంగ్రెస్ ఓడిపోయింది. నాకు మజ్లిస్కే ఉండే, నేనే ఎక్కువ ఓట్లు తీసుకోవడం వలన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. వచ్చేసారి తప్పకుండా నేను గెలుస్తానని చెప్పి విశ్వాసం వ్యక్తం చేస్తూ కిషన్ రెడ్డి గారికి ఈ యొక్క నాంపల్లి గెలిపించి బహుమతిగా ఇస్తానని చెప్పి నాకు విశ్వాసం ఉంది. మరి అసలు ఇప్పుడు మరి ఈ ఎంపీ ఎలక్షన్స్లో మరి కిషన్ రెడ్డి గారు ఈసారి ఖచ్చితంగా సికింద్రాబాద్ నుంచి గెలుస్తారంట? తప్పకుండా గెలుస్తారు. వారు 2,50,000 పై చిరుకు మెజారిటీతో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుస్తారని చెప్పి నాకు విశ్వాసం ఉంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ భవిష్యత్తు, మరి దాంతోపాటు భద్రత, దాంతోపాటు అభివృద్ధి తప్పకుండా వారు ప్రజలకు అందించి ఉన్నారు మొన్న. మరి రాబో రోజుల్లో కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. మరి వారి దగ్గర నుండి అత్యధిక నిధులు తీసుకొచ్చి వారు సికింద్రాబాద్ పార్లమెంట్ని ముందుకు నడిపిస్తారని చెప్పేసి నాకు విశ్వాసం ఉంది. ఎన్ని నిధులు తీసుకొచ్చి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తారు? చూడండి, ఎన్ని నిధులు ఎన్ని కోట్లు అనేటటువంటి విషయానికి వస్తే సర్కారు వచ్చిన తర్వాత వారు ఎన్ని కోట్లు ఏ ప్రాజెక్టులకు తీసుకొని వస్తారు అనేది వారికి ఐడియా ఉండి ఉంటుంది. కాకపోతే మా నాంపల్లి నియోజకవర్గంలో ఏ ప్రాజెక్టుల వలన ఇక్కడ ప్రజలకు లబ్ధి చేకూరుతుందో అనేటటువంటి ప్రాజెక్టులు మాత్రమే ఇవ్వడం మా ధర్మము. మొన్న గతంలో కోవిడ్ తర్వాత వారు ఇప్పటి వరకు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక 20 కోట్ల యొక్క ప్రజా కార్యక్రమాలు, వారికి అభివృద్ధి కార్యక్రమాలు వారు చేయడం జరిగింది. మరి దాంతోపాటు వారు మినిస్టర్ ఫర్ టూరిజంగా ఉండి గోల్కొండ ఖిలా కానివ్వండి, చార్మినార్ కానివ్వండి, సాలార్జంగ్ కానివ్వండి, మరి ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, ఇలాంటి చోట్ల వారు దాదాపు ₹1 70 కోట్లు 80 కోట్లతో మ్యూజిక్ అండ్ సౌండ్ సిస్టము ప్రజలు విందు చేసుకునేలాగా, ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఉండేలాగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం హైదరాబాద్ పట్టణ ప్రజలకు వారు అందించడం జరిగింది. మరి దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమానికి వస్తే సికింద్రాబాద్ క్షేత్రంలో కేసీఆర్ ఏ రకమైనటువంటి దుస్థితి పాలన, రోడ్లు మరమ్మతులు లేకుండా పాత రోడ్లని నడిపించినటువంటి సందర్భాన కొత్త రోడ్లు వేయించినటువంటి సందర్భం ఉంది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకార సహాయంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఓల్డ్ సిటీకి కూడా ఈ యొక్క మెట్రో రైల్ ప్రాజెక్ట్ని వేయిస్తుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఇటు బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే పద్మారావు గౌడ్, ఇటు కాంగ్రెస్ నుంచి కూడా ఖచ్చితంగా బలమైన ఒక నాయకుడిని దింపి బరిలో దిగే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఎవరికైతే వాళ్ళు. మరి అసలు వీళ్ళిద్దరిని కూడా తట్టుకొని కిషన్ రెడ్డి గారు గెలుస్తారా? కిషన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి మీరంతా కలిసి ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? తట్టుకునే విషయానికి వస్తే కిషన్ రెడ్డి గారు తట్టుకునే అవసరం లేదు. కిషన్ రెడ్డి గారిని తట్టుకుంటారా అది మీరు ఆలోచన చేయండి. కిషన్ రెడ్డి గారు తప్పకుండా, నేను చెప్పాను కదా, 2,50,000 పైచీలకు మెజారిటీతో వారు తప్పకుండా గెలుస్తారు. పద్మారావు గారు కానివ్వండి, మరి అదేవిధంగా ఏ కాంగ్రెస్ నాయకుడు వచ్చినా కానీ కిషన్ రెడ్డి వారి ముంగట నిలబడేటటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉండేయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకని అంత ఓవర్ కాన్ఫిడెన్స్గా మీరు ఆలోచిస్తున్నారు? ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ప్రజల మీద ఉన్నటువంటి విశ్వాసం. ప్రజలు కిషన్ రెడ్డి గారిని ఎన్నుకుంటారు. కిషన్ రెడ్డి గారి లాంటి నాయకుడు సికింద్రాబాద్కు అవసరం అనేటటువంటి యొక్క వాదన వాళ్ళల్లో ఉంది. మరి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలంటే కిషన్ రెడ్డి గారి గెలుపు ప్రజలకు అవసరము. రామరాజ్యం రావాలంటే, సికింద్రాబాద్లో అభివృద్ధి జరగాలంటే, సికింద్రాబాద్లో భవిష్యత్తు ప్రజలకు ఉజ్వలంగా ఉండేటట్టుగా, మరి అదే రకంగా
భద్రత ఉండేటట్టుగా తప్పకుండా ప్రజలు వారిని ఎన్నుకోవడానికి ఈ 3 అంశాలపైన ముందుకొస్తారని చెప్పి నాకు విశ్వాసం ఉంది. అందుకని చెప్పి వారు అత్యధిక మెజారిటీతో సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి గెలుస్తారని చెప్పేసి నేను విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఖచ్చితంగా 14 స్థానాల్లో మేము గెలుస్తామని చెప్పేసి ధీమాతో ఉంది కదా, మరి మీరు ఎన్ని స్థానాల్లో గెలుస్తారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మేము దాదాపు 15 స్థానాలు గెలవడానికి పూర్తిగా ప్రయత్నం నడుస్తుంది. 12 స్థానాలు మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తుంది. ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పరిస్థితులు వేరుంటాయి. అయినప్పటికీ కూడా 15% ఓట్లు మొన్న తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ప్రజలు బహుమతిగా ఇచ్చినారు. మరి దేశ భవిష్యత్తు విషయానికి వస్తే ప్రధానమంత్రి గారికి అది రెండింతలు అధికంగా 45% నుండి 50% ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడతాయి. ప్రధానమంత్రి యొక్క నరేంద్ర మోదీ గారి యొక్క ముఖం పైన, వారి యొక్క నిలకడ పైన, వారి ప్రధానమంత్రి అభ్యర్థిత్వం పైన ప్రజలు తప్పకుండా వారికే పట్టం కడతారని చెప్పేసి నేను విశ్వాసం చేస్తూ తప్పకుండా ప్రధానమంత్రిని చూసే ఇక్కడ ఓట్లు అధిక శాతంలో పడతాయి. ఓటర్లు కూడా తప్పకుండా బయటికి వచ్చి కిషన్ రెడ్డి గారిని గెలిపించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పట్టం కడతారని చెప్పేసి విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. మరి అసలు హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ప్రస్తుతం, మరి అసలు ఆ విషయంలో మరి ఎందుకు బీజేపీ నాయకులు అనుకున్నంత విధంగా అయితే స్పందించట్లేదు? అది మీరు అంటున్నటువంటి మాట. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఒకటే పార్టీ ఉంది. హిందువుల పైన దాడి చేసినప్పుడు హిందువుల దగ్గర వచ్చి బాసటగా నిలిచి వెన్నంటూ ఉండేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ తప్పితే వేరే ఏ పార్టీ కూడా ధైర్యంగా హిందువులకు మద్దతు పలకడానికి, వారి వెన్నంటూ ఉండడానికి ఏ పార్టీ రాదు. మాట్లాడే ధైర్య సాహసాలు కూడా వారికి లేవు. వారు సెక్యులర్ మనోభావాలు, సెక్యులర్ మనోవాదనతో బయటికి వస్తారు. కాబట్టి మేము డెమోక్రటిక్ మనోభావాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులము, అందరినీ కలుపుకుపోతాము. కాకపోతే దాడులు జరిగినటువంటి సందర్భంలో చెంగిచెర్లలో ఏదైతే దాడులు జరిగినాయో ఆ దాడుల సందర్భంగా మీరు చూసి ఉంటారు. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుల ఒక నాయకత్వంలో కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, వారి నాయకత్వంలో ప్రజలు ఏ రకంగా ఆ యొక్క దాడులను ఎదుర్కొని వారిని అరెస్ట్ చేయించినంత వరకు, కేసులు బుక్ చేసినంత వరకు వదలనటువంటి పరిస్థితులు నిర్మాణమైనాయి. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము వారికి కొమ్ము కాస్తూ వారి ఓట్ల గురించి వారిని గెలిపించి వారు వీళ్ళ ఓట్లతో గెలుస్తామని చెప్పేసి ఒక భ్రమతో వారికి మద్దతు ఇస్తూ వారిని సమర్థిస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఇలాంటి దుశ్చర్యలను ఎప్పుడు కూడా స్వాగతించదు, ఎప్పుడు కూడా దీనిని సహించదు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇదే కాదు, మన కోటిలో కూడా హనుమాన్ చాలీసా వింటున్నటువంటి సమయాన ఏదైతే దాడులు మొబైల్ షాప్ మీద చేసి ఉన్నారో మరి దాన్ని కూడా వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ బాసటగా నిలబడింది. మరి భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ హిందువులకు వెన్నంటూ ఉంటుంది. హిందువులకే భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుంది. డెమోక్రటిక్ పద్ధతిలో ఎవరికి కొట్టినా, తిట్టినా, దాడి చేసినా భారతీయ జనతా పార్టీ వాళ్ళ పక్షాన కూడా ఉంటుంది. కానీ హిందువులపైనే హమేషా ఎప్పుడు దాడులు జరుగుతాయి. హిందువులు పోయి ఎవరి మీద దాడి చేయరు. హిందువుల యొక్క సంస్కార స్వభావం కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అఘాయత్తులు హిందువులపైనే దాడులు చేస్తూ ఉంటారు. రాబో రోజుల్లో ఇది మేము సహించము, రాబో రోజుల్లో దీన్ని తిప్పికొడతామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఎందుకని ఓల్డ్ సిటీలో మాత్రం బీజేపీ అసలు బలపడలేకపోతుంది? ఓల్డ్ సిటీలో అసలు బీజేపీ ఉందా అనే పబ్లిక్ డౌట్ వచ్చే పరిస్థితి అయితే ఎందుకు వస్తుందంటారు? అంటే ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి హిందువులు భారతీయ జనతా పార్టీ ప్రోత్సాహంతో బాసట వల్లనే అక్కడ హిందువుల ఇండ్లు ఉన్నాయి. ఆల్దో మైనారిటీలో ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా వాళ్ళు ఉండడానికి కారణము భారతీయ జనతా పార్టీ. ప్రతి చోట వారికి ఎలాంటి నష్టం జరగకుండా, వారి మీద దాడులు జరగకుండా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వాళ్ళెంటో నిలబడుతుంది. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఉనికిని చూసి భయపడి పోలీసు రక్షణ కల్పించేటటువంటి తరుణంలో ప్రభుత్వం మాత్రము పోలీసుకు బాసటగా ఉండకుండా పోలీసుకు వారు ప్రోత్సాహకరంగా ఉండరు.
పోలీసు మాత్రం ఎల్లవేళలా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలకు సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి నేను విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.